అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఏ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభవస్తున్నాను. ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, చాలా మంది కొన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకు. నార్మల్ గా ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు ఎన్ని రోజులు మా ఇల్లు ఉంటుంది, ఎప్పుడు గుడికి వెళ్ళాలి, చనిపోయిన తర్వాత వాళ్ళ బట్టలు ఎవరికన్నా ఇయ్యొచ్చా అని చెప్పి, అలా మనం బట్టలు ఇచ్చినప్పుడు ఏదైనా దోషం ఉంటుందంటారా? ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా బట్టలు ఇచ్చినప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారండి? ఇక్కడ 3 రకాలమ్మా. ఫస్ట్ మనకి మహిళ గురించి అడిగారు కాబట్టి ఒక విషయం మీకు ధర్మశాస్త్రం చెప్పబడింది. ఇక్కడ కులాల గురించి మతాల గురించి మళ్ళీ అనుకోవడం లేదు, కానీ అనేక రకాల పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నలుగురికి 4 రకాలు ఉన్నాయి. అంటే వర్ణ ప్రక్రియలో భాగం చెప్పబడింది తప్ప కుల ప్రస్తావన లేదు అక్కడ. అంటే బ్రాహ్మణుడికి 10 రోజులు మహిళ, 12 రోజులు కర్మకాండ. క్షత్రియులకి 13 రోజులు 15 రోజుల వరకు మహిళ కర్మకాండ. వైశ్యులకి 16 రోజుల వరకు వారి కర్మకాండ ఉంటుంది. అలాగే ఇతరత్ర వాళ్ళకి కూడా అందరికి కూడా 30 రోజులు ఉంటుంది మహిళ. 30 రోజులు వాళ్ళు ఎవరింటికి వెళ్ళకూడదు. ఇలా ఎందుకు ఉంది అంటే వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ 5 రోజులకు ఒకసారి చేస్తారు. ఇతర వ్యక్తుల వారికి, ఇతర వర్ణాల వారికి 5 రోజులకు కార్యక్రమం ఉంటుంది. బ్రాహ్మణుడు రోజు నిత్యకర్మ ఉంటుంది. వాడికి నిత్యకర్మ రోజు ఉదయం సాయంత్రం వరకు ఉంటుంది. కానీ మిగతా వాళ్ళల్లో ఉదయం సాయంత్రం చేసుకునే అవకాశం కష్టం కదా, ఆర్థికంగా కానీ మంత్రోక్తంగా కానీ చేయడం కష్టం. కాబట్టి ప్రతి 5 రోజులకు ఒకసారి కర్మ ఉంటుంది. అంటే గుండు చేయించడం ఒకరోజు, అస్థికలు తీయడం ఒకరోజు, అస్థికలు కలపడం ఒకరోజు ఉంటుంది. బ్రాహ్మణులకైతే ఇవాళ మొదలు పెట్టారంటే ఖచ్చితంగా 12 రోజుల వరకు కంటిన్యూ కర్మ చేయాల్సిందే. బట్ టు బి హానెస్ట్, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ మీకు 3 వరకు అది కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది ఆ కార్యక్రమం. నిత్యకర్మ అంటారు దాన్ని. అలాగే వైశ్యులకి, అలాగే క్షత్రులకి ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. అలా మిగతా వారికి ఏంటంటే 5 రోజులకు ఒకసారి కార్యక్రమం, అంటే 1 మంత్ వాళ్ళకి మహిళ ఉంటుంది. అలా చేశారు దాన్ని. సో అంటే అలా దాన్ని డివైజ్ చేశారు అంతే, దాన్ని ఇంకోటి ఏం లేదు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే 10th క్లాస్ ఎగ్జామ్ 12 రోజులు పెట్టడం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 6 రోజులు పెట్టడం. ఎందుకు పెడుతున్నారు అంటే దట్ ఈజ్ వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, వాళ్ళకి మధ్యలో కావాల్సిన టైం ఫ్లెక్సిబిలిటీ కోసం ఉంటుంది. మరి అలాగే మరి ఎలక్షన్స్ అందు కూడా ఒక స్టేట్ ఒకసారి ఎందుకు పెడుతున్నారు? ఫ్లెక్సిబిలిటీ. సో అలా ఇక్కడ కర్మకాండ కూడా అలాంటి ప్రక్రియలో భాగంగా ఉంటుంది తప్ప చూసేవా వీడు మళ్ళీ కులహంకారంతో మాట్లాడుతున్నాడు, మహిళ వేరు చెప్తున్నాడు, ఇదంతా నేను చెప్పేది కాదు. ధర్మశాస్త్రంలో ఉంది. ఇది పద్ధతి ప్రకారం చేయాల్సింది. ప్రతి వాళ్ళకి ప్రతిరోజు చేయటువంటి ఓపిక కానీ వ్యక్తులు కానీ ఉండకపోవచ్చు. సో కాబట్టి అలా చెప్పారు. సో ఇప్పుడు మనం విషయానికి వస్తే మహిళ ఇలా ఉంటుంది. మరి యాక్చువల్గా అందరూ అనుకుంటారంటే మహిళ ఉన్న వాళ్ళు మనం ముట్టుకోదు అనుకుంటారు. అంటే మనం ముట్టుకోకండి తాకకూడదు అని అంటుంటారు. యాక్చువల్గా వాళ్ళు పితృదీక్షలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం ముట్టుకోవద్దు. ఎవరైతే తల్లిదండ్రులు కాలం చేశారో వాళ్ళని మనం ముట్టుకోవద్దు. ఎందుకు? మనం బయట అడ్డమైన పనులు చేసి వస్తాం. మనం వ్యాపారమో, బిజినెస్, తప్పుడు పనో, తాగుడో, తినుడు చేసి మనం వస్తాం. కాబట్టి మనం వాళ్ళని ముట్టుకోవద్దు. బికాజ్ వాళ్ళు దీక్షలు ఉన్నారు, పరమ పవిత్రమైన దీక్షలు వాళ్ళు ఉన్నారు, పితృదేవత దీక్షలు ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళని మనం ముట్టుకోవద్దు. మనం పోయి వాళ్ళని ముట్టుకోవడం కాదు. నేను మా నాన్న చచ్చిపోయాడు నేను ముట్టుకోవద్దని చెప్పడం కాదు. ఆ దీక్ష భంగం కాకుండా మనం దూరం నుంచి వాళ్ళని చూడాలి, పరామర్శించాలి. ఇది తెలియక చాలా మంది వచ్చేసి మీకు మహిళని ముట్టుకోకండి అంటుంటారు. అది వెటకారంగా ముట్టుకోకండి లేదమ్మా, మనమే వాళ్ళు ముట్టుకోవద్దు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. దీక్ష ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి సంవత్సర కాలం పాటు మనకి దీక్ష ఉంటుంది. అంటే దాన్ని సంవత్సరక సూతకం అంటారు. ఈ సంవత్సర సూతకంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో క్షేత్రాలకు వెళ్ళకూడదు. యాదగిరిగుట్ట, వేములవాడ, శ్రీశైలం, తిరుపతి, పానకాల స్వామి, ఇట్లా మనకి అవి కూడా మనం వెళ్ళకూడదు. క్షేత్ర దర్శనం లేదు మనకి. రెండవది, మన గోత్రనామాలతో పూజలు చేయించుకోకూడదు. మన గోత్రనామాలతో పూజలు చేయించుకోవద్దు. వ్రతాలు, నోములు, శంకుస్థాపనలు, పెళ్లిళ్ళు ఎట్టి పరిస్థితి చేయించకూడదు. ఇక్కడ ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. చేయించకూడదు చెప్పండి, సంవత్సరం పాటు చేయించకూడదు అని చెప్పండి. కొందరు వచ్చేసి తెలుగు సంవత్సరం మారిపోయి చేసుకోవచ్చు, ఇంగ్లీష్ క్యాలెండర్ డిసెంబర్ టు జనవరి వచ్చేసి మారిపోయి చేసుకోవచ్చు. ఇదంతా అబద్ధం, ఎక్కడ చెప్పబడలేదు. సంవత్సర సూతక విమోకం వరకు చేసుకోకూడదు. ఇది క్లారిటీ. ఎవరైనా సరే బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అందరు క్షేత్రులందరూ కూడా చేసుకోవద్దు. గురుగారు, ఒక డౌట్ ఏంటంటే నార్మల్ గా మనము పెద్దలను కలిపేంత వరకు చేసుకోకూడదు, పెద్దలను కలిపి తర్వాత చేయొచ్చు అని అంటుంటారు. ఇప్పుడు నార్మల్ గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ గా సెప్టెంబర్ లో అలా పెద్దలకు కలుపుతూ ఉంటాం మనం, అక్టోబర్, సెప్టెంబర్ అలా. మరి ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఆగస్టులలో చనిపోయినప్పుడు 1 year వరకు ఆగాల, లేకపోతే ఈ పెద్దలకు కలపగానే మళ్ళీ చేసుకోవచ్చు? పెద్దలు కలపడం క్రియ నీకు సంవత్సర సూతకంలో వస్తుంది. సంవత్సర సూతకంలో వచ్చేది పెద్ద కలపడం. అంటే ఒక పెద్ద పిండాన్ని తయారు చేసి ఆ పెద్ద పిండాన్ని 3 భాగాలు చేసి 3వ పిండానికి మోక్షాన్ని కలిగించి చనిపోయిన వ్యక్తిని లైన్లో పెడతారు. మొత్తం 4 పిండాలు అవుతాయి. దాన్ని ఏకోదిష్టం అంటారు, ఏకోదిష్ట శ్రాద్ధం అంటారు. దాన్ని పెద్దలకు కలపడం అది అర్థం. అంటే 3 పిండాలు కలిపేసి అప్పుడు నీళ్ళలో వదిలిపెడతారు దాన్ని. కాబట్టి ఇది సంవత్సర సూతకంలో జరుగుతుంది. అది నువ్వు ఇష్టమైనట్టుగా భాద్రపద మాసంలో చేసుకుంటే పెద్దలకి తర్పణాలు ఇచ్చే రోజు, పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు, పితృపక్షాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అంతా కూడా అబద్ధం.
అలా అంతా కూడా అడ్జస్ట్మెంట్ కోసం వాళ్ళకి వాళ్ళు చేసుకుని తప్ప ధర్మశాస్త్రాలు ఎక్కడ చెప్పబడలేదు. మేము పెద్దలు కలిపేసాం, పెట్టక్కర్లేదు. నువ్వు పెద్దలకు కలిపినా కలపకపోయినా ప్రతి సంవత్సరం తల్లిదండ్రులకి గైలో పెట్టినా, ఇక్కడ సప్త మోక్ష వాటిల్లో మీరు తద్దినాలు పెట్టినా ప్రతి తద్దినం రోజున మరి వారికి తద్దినం పెట్టాల్సిందే, పిండ ప్రదానాలు చేయాల్సిందే. నేను పెద్దలు కలిపేసిన నాకే సంబంధం లేదు అనేటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో తల్లి చనిపోయిన తర్వాత కొడుకు అనేవాడు వచ్చేసి నేను మతం మారిపోయినా, నేను ఆ మతంలో క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోయినా, నా కర్మకాండాలు లేవని చెప్పేసినటువంటి కులికేటువంటి విధవలు చాలా మంది ఉన్నారు. అరే వీళ్ళు నీ కన్న తల్లిదండ్రుల కన్నా మోక్షం ఇంకోటి లేదురా, నువ్వే పెట్టాలరా పిండ ప్రదానము, నువ్వే చెయ్యాలి అని తెలుసుకోవాలి. సాక్షాత్తుగా ఆదిశంకరాచార్య వారు సమస్త జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు చేసినటువంటి పని తన తల్లికి సన్యాసాశ్రమంలో ఉండి కూడా తన తల్లి కర్మకాండ చేశాడు. అలా సన్యాసత్వం చేసిన వాళ్ళు తల్లి కర్మకాండ చేయకూడదు. అవును, చేయకూడదు. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎందుకు చేశారు? ఇది ధర్మ విరుద్ధం కదా అంటే, నా తల్లికి రుణం తీర్చుకునేటువంటి యోగ్యత నేను పొందుకున్నా, నేను ఆవిడకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కాబట్టి నేను చేశాను, ఇది నాకు విద్యుక్త ధర్మం అని చెప్పాడు ఆయన. దానికంటే నీ మతం గొప్పదారా? నువ్వు మతం మారలా, మన మతంలో పుట్టుకొచ్చినవన్నీ కూడా నువ్వు దాంట్లోనే ఉన్నావు. నువ్వు నీ మతాలన్నిటికి కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇస్లాం డేట్ ఆఫ్ బర్త్, క్రిస్టియన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. బట్ నా సనాతన ధర్మానికి నువ్వు కాదు, నీ తాత ముత్తాత కూడా డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేడు. ఇది క్లారిటీ. నువ్వు దమ్ముంటారా మాట్లాడుకుందాం మనం సనాతన ధర్మం గురించి. సరే, ప్రస్తుతం విషయంలో మనకి ఇటువంటి మహిళలు ఇటువంటివన్నీ కూడా మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. 10 రోజులు 12 రోజులు దీక్షలు ఉండాల్సిందే. క్షేత్రాలు వెళ్ళకూడదు. మరి ఈ చుట్టూనటువంటి ఇంటి పక్కన దేవాలయానికి వెళ్ళవచ్చా? అద్భుతంగా వెళ్ళవచ్చు. నీ ఇంటి పక్కన దేవాలయానికి వెళ్ళవచ్చు, నీ కాలనీలో ఉన్న దేవాలయానికి వెళ్ళవచ్చు, నీ ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్ళవచ్చు. నీ ఊరి దాటినటువంటి దేవాలయాలకి దర్శనానికి వెళ్ళకూడదు. సరే, ఇక్కడ ఎందుకు వెళ్ళకూడదు? గుళ్ళది ఇక్కడ దేవుడిని దండం పెట్టుకుంటున్నావు, తిరుపతి వెళ్ళొద్దు అంటున్నావు, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? కరెక్ట్, దానికి సమాధానం చెప్తాను. ఎవరైతే చనిపోయినారో తల్లిదండ్రులకి ఈ కర్మకాండ చేయడానికి, ఈ పిల్లలు ఉంటారు కదా, కొలిపెట్టిన వాళ్ళు 4 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళ భార్యలు వెళ్ళకూడదు. వీళ్ళు కనుక వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు అయినా జరిగితే సంవత్సరం విమోకం ఎవరు చేస్తారు? ఇప్పుడు తలగూరు పెట్టాను, నేను తిరుపతి అయ్యాను, వస్తూ యాక్సిడెంట్ అయింది, చచ్చాను, పరిస్థితి ఏమిటి? చనిపోయిన వాళ్ళకి మోక్షం ఎవరు ఇవ్వాలి? సంవత్సరం విమోక శ్రాద్ధం ఎవరు పెట్టాలి? కాబట్టి వాళ్ళకి త్రిశంకు స్వర్గంలో ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి మోక్షాన్ని పోకుండా మధ్యలో ఉండిపోతారు వాళ్ళు. కాబట్టి సంవత్సరం విమోకం అయినంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు? నువ్వు జాగ్రత్తగా ఉండి సంవత్సరం విమోకంకి ప్రాధాన్యత, నువ్వు దర్శనానికి ప్రాధాన్యత కాదు. నీ తండ్రికి తల్లికి మోక్షం ఇవ్వడానికే నువ్వు పుట్టావు. నీ బతుకు అంతవరకే. నీ బతుకు నీ తల్లిదండ్రులు మోక్షాన్ని పంపించాలి. ఆ తర్వాత నీ బతుకు నువ్వు వాళ్ళ ఆశలో నువ్వు బతకాలి. ఇది గమనించుకోవడమే సనాతన ధర్మం గొప్పతనం. నీ తల్లిదండ్రులకు సేవ ముందు చేయి, తర్వాతనే దేవుడికి వెళ్ళు. కనబడే దేవుడు ఎక్కడ? కనిపించే దేవుళ్ళు వీళ్ళకి పూజ అని చెప్పింది నా ధర్మం. కాబట్టి పితృదేవతలకి ముందు పూజ చేయాలి. కాబట్టి సంవత్సరం వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అని శాస్త్రం ఖచ్చితంగా పెట్టేసింది. ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది కారణం. దేవాలయం దగ్గర పెట్టేసుకోవాలి. మరి ఇంట్లో దీపం పెట్టుకోవచ్చా? బ్రహ్మాండంగా దీపం పెట్టుకోవచ్చు. ఆ దీపం పెట్టుకునేటప్పుడు అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ భయ ఆయుష్యం చెప్పుకోవద్దు. భగవత్ కృపాకటాక్షితం, భగవంతుని సేవ చేస్తున్నాను అంతవరకే. దీపము ధూపం అంతా కూడా నీ సేవ చేస్తున్నాను ఆయన, నీ సేవకుడు అంతవరకు తప్ప గోత్రనామాలు చెప్పి పూజ చేసుకోవడానికి లేదు. అభిషేకం చేయాలి, రోజు పటాలు తుడుచుకోవాలి, దేవుడిగా శుభ్రం చేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. మంచి దీపాలు 5, 2, 1 మంచి నిండా దీపాలు పెట్టుకోవాలి. స్వామివారి పట్ల దీపాలు పెట్టాలి, పూలు పెట్టాలి, పళ్ళు పెట్టాలి, నైవేద్యం పెట్టాలి, మహానైవేద్యం వండి పెట్టాలి. ఇవన్నీ చేయాల్సిందే. దానికి సూతకానికి సంబంధం లేదు. ఎందుకు లేదండి అంటే, పితృదేవతల దీక్షలు ఉంటూ భగవంతుని యొక్క సేవ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంటికి పిలిచావు ఆయన్ని, ఒక గెస్ట్ని పిలిచావు ఇంటికి. ఆ గెస్ట్ కాఫీ టీ పాలు పళ్ళు ఇవ్వాలిగా. కాబట్టి నువ్వు మనిషికి ఇస్తున్నప్పుడు దేవుడికి ఇవ్వాలిగా. కాబట్టి నీ విద్యుత్ ధర్మం అది. సేవ చేయ, సేవకుడిగా తల్లిదండ్రులు పూజించు, భగవంతుని సేవ చేసుకో. కాబట్టి అలా సేవ తప్పకుండా చేసుకోవాల్సి. సంవత్సరం విముఖం తర్వాత పెళ్లి చేయాలి. కొంతమంది వచ్చేసి పెళ్లి గురించి మధ్యలో మన టాపిక్ వచ్చింది. సంవత్సర శ్రాద్ధం లోపల కనుక పెళ్లి అయితే ఎట్లా అంటే, ఇప్పుడు నేను బతుకున్నాను, నా కొడుకు పెళ్లి కుదిరింది, సపోజ్ పెళ్లి తర్వాత ఎంగేజ్మెంట్ అనుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, రేపు 5 రోజుల్లో ఎంగేజ్మెంట్ కావాలి. ఈరోజు పుట్టుకుని నేను పోయాను, సపోజ్ మనం పోయినాము. ఆ పోయిన తర్వాత మరి అయిపోయిన తర్వాత పెళ్లి చేయవచ్చా? ఈయన ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయింది కాబట్టి, నిశ్చితం అయినాయి కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు. అది 3 నెలల తర్వాత, 3 మాసాల తర్వాత చేసుకొని, అది కూడా వినాయక శాంతి అని ఒకటి ఉంటుంది. వినాయక శాంతి చేసుకొని ఆ యొక్క పెళ్లి కార్యక్రమాలకే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పండుగలు పబ్బాలు కొత్త బట్టలు కట్టుకోవడానికి లేదు. అది విషయం గమనించుకొని సంవత్సరం విముఖం తర్వాత మళ్ళీ పూజాధికాలు చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇది ఉంటుంది. రెండోది, మీరు అడిగిన ప్రశ్న, మరి వాళ్ళ బట్టలు దానం ఇవ్వచ్చు అని అడిగారు. ఈ బట్టలు దానం ఇవ్వడానికి ఇవ్వకూడదు. సైంటిఫిక్ కూడా అది ప్రూఫ్ అవ్వదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక DNA ఉంటుందిగా, మీకు DNA ఉంటుంది కదా, అది మీ బట్టల్లో ఉంటుంది. ఈ మధ్య క్రైమ్ సినిమాలు ఎక్కువ చూపిస్తారు. మీ జుట్టు, మీ గోర్లు, మీ బట్టల్లో DNA ఉండడం చూపిస్తారు కదా. కాబట్టి మనిషి DNA ఎప్పటి నుంచి ఉంది. అందుకే చనిపోయిన వాళ్ళ బట్టలు ఎవరికి బయట వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కారు.
అంటే ఇంట్లో వాళ్ళు వాడుకోవచ్చు. చెప్తాను, అది కూడా చెప్తాను నేను. ఎట్లా వాడుకోవాలంటే బాగా వాటిని 100 degrees వేడి నీటిల్లో దాన్ని మరగబెట్టాలి. 100 degrees వేడిని మరగబెట్టి 3 సార్లు మరగబెట్టి ఆరేసి ఐరన్ చేసి అప్పుడు ఇంటి వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేయాలి. లేదా వాటిని కాల్చి పడేయాల్సిందే. ఇప్పుడు అంతే కామెంట్ చేస్తారు, చూసారా వాడి బట్ట కనీసం బీదవాళ్ళకి ఇస్తే తృప్తి పడతారు కదా, బీదవాళ్ళకి సేవ చేయొచ్చు కదా. ఒరే చేయడం వల్ల ప్రమాదం ఏర్పడుతుంది, అనేకమైనటువంటి భావోద్వేగాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ DNA. ఆ DNA వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మంచిది కాకపోవచ్చు, మంచి అయితే మంచిదే, మంచి కాకపోతే మనని కాబట్టి అటువంటి దానం ఇవ్వడం కన్నా మనం వదిలేయడమే ముఖ్యం. కాబట్టి దాన్ని మాసి మడి చేసేయాల్సిన తప్ప చేయాలి. అలాగే బంగారం అన్ని కూడా కరిగించి వేరు మరిగించే వాటిల్లో వేసేసి మనం వేసుకోవాలి. నల్లపూసల గొలుసు ఉంటుంది, వెన్నీళ్ళలో వేసేయాలి. తర్వాత ఆవుపాలలో కడగాలి, గోమూత్రంలో కడగాలి, శుద్ధమైన గంగాజలను కడిగి అది ఆడపిల్ల కానీ కూతురు కానీ మాత్రం వేసుకోవాలి, బయట వాళ్ళు వేసుకోవడానికి లేదు. తాళి ఉంటుంది తల్లిది, ఒకవేళ ఆ తాళిని కరిగించి మీరు మళ్ళీ సూత్రం చేసుకోవాలి తప్ప అదే తాళి వేసుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తేనే మనకి యశస్సు కలుగుతున్న విషయాన్ని గమనించండి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.